ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మాట్లాడాల్సింది. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా వట్టెంల రూరల్ మండల్ వట్టెంల గ్రామంలో బియ్యం పంపిణీ కార్యక్రమంలో సన్నబియ్య పంపిణీ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారికి, అదేవిధంగా నాకు ఆహ్వానించినటువంటి మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గారికి, అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు శంకరన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు, పెద్దలకు, వట్టెంల గ్రామ పెద్దలు అందరికీ నాయక నమస్కారం తెలుసు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. గెలిచి ఆడదవుతుంది. ఆడదిలోనే ఏవైతే హామీలు ఇచ్చిరో, ఏవైతే గ్యారంటీలు ఇచ్చిరో ఆ గ్యారంటీలు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంది ప్రభుత్వం. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గ్యారంటీలో అమలులో భాగంగా ఒప్పుకున్న గ్యారంటీలు ఒక్కొక్కటి. ఫస్ట్ మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చిరు. అదేవిధంగా ఆరోగ్యం కింద 10 లక్షల అది ప్రకటించారు. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ కూడా చేసిరు. అదేవిధంగా పేదలకు 200 యూనిట్లు కరెంటు రుణమాఫీ చేసిరు. అదేవిధంగా ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నారు. ఇప్పుడు ఇవాళ రోజున సన్న బియ్యం కార్యక్రమంలో చేసిరు కనుక ఇవాళ పంచుతున్నారు కనుక, అదేవిధంగా ఈ వారంలో ఈ నెలలో ఇందిరమ్మ ఇండ్లు కూడా మొదలు కాబోతున్నాయి. అదేవిధంగా ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక పని కూడా చేయలేదు. మీ ప్రజలందరికీ తెలుసు. గ్రామంలో ఇప్పుడు వట్టెమల గ్రామంలో ప్రజలందరికీ తెలుసు. ఒక్క ఇల్లు కూడా కట్టలే. కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, ఉద్యోగం అని హామీ ఇచ్చిండు ఎలక్షన్ కన్నా ముందు. అవి అమల్లో భాగంగా ఒక్కొక్కటి చేసుకుంటా పోతుండ్రు. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది మీకు ఏంటంటే పింఛన్లు 2,000 నుంచి 4,000 పెంచాలని ఉన్నది. అది కూడా చేస్తారమ్మా. సంవత్సరంన్నర అయింది. ఇప్పుడు 5 సంవత్సరాల లోపు అవి కూడా అవుతాయి. 2,500 పింఛన్ కూడా అవుతుంది. మీరు అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే పనిచేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసినా ఒక్కటి కూడా అమలు కాలే. మీకు ఈ సన్నబియ్య కార్యక్రమం ఎందుకంటే పేదలు సన్నబియ్యం తినాలి, పేదలు కూడా తినాలి, ఉన్నోళ్లే కాదు పేదలకు కూడా తినాలని చెప్పి సన్నబియ్యం కట్టిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, మన ఆర్సీనన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మన వేములవాడ నియోజకవర్గానికి ఎన్ని పనులు చేస్తున్నారంటే, ఇప్పుడు మొన్న మీ వట్టెమల గ్రామంలో ఒక 20 లక్షల సీసీ రోడ్లు మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆర్సీనన్న ఆధ్వర్యంలో. ఇంకా కూడా మీ వట్టెమల గ్రామానికి ఎన్ని నిధులు వస్తాయనేది 5 సంవత్సరాల లోపు చేస్తారు. అదేవిధంగా మీ మాజీ ఎంపీపీ గారు వెంకన్న ఉన్నారు, గ్రామ ప్రజలు ఉన్నారు, మీకు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, గ్రామ అధ్యక్షులు ఉన్నాడు. ఇంకా మీ వట్టెమల గ్రామానికి ఇంకా జరుగుతాయి. కాబట్టి మీరు ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంకే అండగా ఉండాలి. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా అండగా పనిచేసుకుంటూ పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చినటువంటి గౌరవ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు మన మండలాభివృద్ధిలో తీసుకపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి సభాధ్యక్షులు శ్రీ శంకర్ గారు, అదేవిధంగా ఈ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీ రంగు వెంకటేశం గారు, అదేవిధంగా ఇతర గ్రామ పెద్దలు, అదేవిధంగా ఈ సన్నబియ్య కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి గౌరవ మండల పంచాయతీ అధికారి గారు, పంచాయతీ సెక్రటరీ గారు, అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, ఇన్ని ఇబ్బందుల మధ్యలో నిర్ణయం తీసుకోవడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయంగా భావించవచ్చు. చాలామంది అసలు సన్నబియ్యం వస్తాయా, ఇంకా గవర్నమెంట్ ఏదో గొప్ప చెప్పుకుంది తప్ప ఇంకా అందులో ఏం పసలేదని చెప్పేసి అందరూ విమర్శించే వాళ్ళు విమర్శించారు, సమర్థించే వాళ్ళు సమర్థించారు. చివరికి ఎవరు గెలిచారు అనే విషయం మీ అందరికీ తెలుసు. మనం ఒక సామెత ఉంది, స్లో అండ్ స్టడీలీ విన్ ద రేస్, నిదానమే ప్రధానం. మనం
ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిన కొద్దీ మనకు వచ్చే ఆర్థిక నిధుల లభ్యత మేరకే మన యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా సహనంతో, ఓపికతోటి, ఓర్పుతో, నేర్పుతో వహించి మనం అన్ని కార్యక్రమాలకి సహకరించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోవడానికి లేదు. అదేవిధంగా ఇంతకుముందు ఈ రేషన్లో వచ్చినటువంటి బియ్యం గురించి ఎలా ఉంది, దాని యొక్క విధానం అనేది మీ అందరూ తెలుసు. బట్ ఇప్పుడు ఈ సన్న బియ్యం అనేది చాలామంది ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స చేసుకొని వస్తారు, ఆపరేషన్ చేసుకొని. మన డాక్టర్ ఏం చెప్తారంటే సాఫ్ట్ ఫుడ్ పెట్టాలంటాడు. మీరు దొడ్డు బియ్యం వంటి పెడితే వాళ్ళకి అరుగుతుందా చెప్పండి? అరగదు. అదే సన్న బియ్యం అయితే చాలా స్మూత్గా డైజెస్ట్ అయిపోతుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా వృద్ధులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, గర్భవతులకు కానివ్వండి, దీన్ని చెప్పుకుంటా పోతా అంటే ఒక ఎస్ఐ ప్రిపేర్ అయ్యచ్చు, ఒక అరగంటలో కూడా పెద్ద ఎస్ఐ రాయచ్చు. కాబట్టి ఇంత పెద్ద మంచి నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్న సందర్భంలో నేను పాల్పంచుకోవడం అనేది నేను ఒక అధికారిగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాను నేను ఒక నినాదం ఇస్తున్నాను. అందరు అనాలి, అన్నదాత అంటే మీరు అందరు సుఖీభావ అనాలి. అన్నదాత అన్నదాత అన్నదాత. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని మనకు మీ అందరికి కూడా పంపిస్తున్నందుకు అన్నదాత సుఖీభావ అనే ఒక సూత్రం ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకొని వెళ్ళాలని కోరుతూ థ్యాంక్ యూ అన్నారు అందరికీ.